Praise Lord, today's memory verse. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish but have everlasting life. John 3:16. వందనాలండి. చదవబడిన వాక్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నిజంగా మన దేవుడు ప్రేమమయుడు. అలా లోకమును అనగా మరి అల్పులము పాపులమైన మనుషులందరినీ ఆయన ప్రేమించాడు. అందుకనే తన ఏకైక కుమారుడు, తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మరి పాపం చేత పట్టబడి అందరూ నశించిపోవడానికి నరకానికి వెళ్తున్నప్పుడు వాళ్ళందరినీ కూడా ఆయన వెదికి రక్షించాడు. అలా రక్షించడం వల్లనే మనుషులందరికీ ఈరోజు రక్షణ భాగ్యం దొరికింది. ప్రియమైన దేవుని బిడ్డల, అందుకనే ఆయన మనందరికీ రక్షకుడిగా, మనకి విమోచకుడిగా యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచించండి. ఇప్పుడు ఎవరైతే ఆయన యందు నిత్యజీవం మరి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు ఎప్పటికీ నశింపక నిత్యజీవం పొందుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచించాలి. ఈరోజు ఆ నిత్యజీవం నీకు కావాలా? నిత్యజీవం నీకు కావాలితే యేసుని యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం గల దానివై, నిత్య జీవం గల వాడివై మరి జీవిస్తావు. ప్రియమైన సహోదరి సహోదరులు, దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. Praise Lord.